ఘనజీవామృతం ఒక ఎకరానికి ఘనజీవామృతం మీరు ముందుగానే ఆవు తెచ్చుకుంటే మీరు తయారు చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న గోశాలలో డైరీ వాళ్ళ దగ్గరికి 200 కేజీలు ఆరిన తర్వాత ఉన్న బరువు. ఘనజీవామృతం తయారు చేసుకున్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు బరువు ఉంటుంది, ఆరిన బరువు 200 కేజీలు. ఇది ఎండలో ఉన్న పనికి నీడని చేయాలి. ప్రిపరేషన్ ఉంటుంది, చెట్టు నీడన ప్రిపరేషన్ కాదు, అది ఆరడానికి ఎండలో ఉండొచ్చా? లేదు, తగలకూడదు. ఎండ తగలకూడదు. ఎండ తగిలితే దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అని చనిపోతే నీడని పెట్టుకోవాలి. అది ఇలా పందిరి కానీ చెట్టు నీడని కానీ వేసుకోవచ్చు. సెమీ షేడ్ ఉన్న అటు ఇటు ఉన్న పర్వాలేదు, కంప్లీట్ ఎండకి ఎక్స్పోజ్ కావద్దు. మీ దగ్గర ఆవులు కూడా వస్తే రేపు పేడని అలా ఎండకు పడేయద్దు. దెబ్బెరువు పెంట పువ్వు అని చేస్తారు కదా మన వాళ్ళు, అది మంచి పద్ధతి కాదు. దాన్ని మనం నీడనే పెట్టాలి. ఇలా మీరు 100 కేజీల పేడ మీకు దొరికితే, 100 కేజీలు అంటే 10 కేజీలు అంటే 10 రోజులకి 100 కేజీలు అవుతుంది ఒక ఆవు ఉంటే. మీకు ఇదంతా కూడా ఒక చోట పెట్టుకుని దీంట్లో నిన్నటిది మొన్నటిది 4 రోజులది వారం రోజుల వరకు 10 రోజుల లోపు ఉన్నప్పుడు వాడుకోవచ్చు. దీన్ని 10 రోజులది వారం రోజులు ఏమవుద్ది, ఆడైపోతుంది కదా, మాయిశ్చర్ పోయి దాంట్లో తేమ పోయి ఆడైపోతుంది. ఇలా అన్నప్పుడు దాని మీద మూత్రం తగినంత పోయాలి. మనం చపాతీ జొన్న రొట్టె చేసుకుంటే నీళ్ళు ఎంత పోస్తాం పిండిలో తెలుసు కదా, అలా ఇది కలుపుకోవాలి. ఇది ఎంత నిలవదైతే అంత మంచిది. మూత్రం ఈ రోజు పట్టుకున్నది, నిన్న పట్టుకుంది, నెల రోజులు, 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు మీరు ఎంత దాస్తే అంత మంచిది. పేడ ఎంత కొత్తదైతే అంత మంచిది, మూత్రం ఎంత పాతదైతే అంత మంచిది. ఇలా దాచుకున్న మూత్రం దీంట్లో కలపాలి. నా దగ్గర 3000-4000 లీటర్లు ఉంటుంది మూత్రం దాచింది. మా దగ్గర పనిచేసే వాళ్ళకి లీటర్కి 5 రూపాయలు డబ్బులు ఇస్తాను నేను. మూత్రం పట్టిన వాడు ఎలా పడతాడు తెలుసా, ఆ బౌండరీలో 6 కొట్టినప్పుడు పట్టుకుంటాడు కదా క్యాచ్, అలా పట్టేస్తారు మూత్రం ఎంత 5 రూపీస్. అలా రోజుకి వాళ్ళు ఒక 50-100 లీటర్లు పడతారు. ఏ టైంలోనైనా పర్లేదు. వాళ్ళకి షిఫ్ట్లు వేసేసా, నైట్ 9 కాడి నుంచి 12:30 వరకు ఒకడు, 12:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఒకడు. అలా పట్టిన వాళ్ళకి మళ్ళీ మార్నింగ్ 4 అవర్స్ రెస్ట్ ఇస్తా. ఇక డబ్బులు వస్తాయి, మూత్రం డబ్బులు కూడా వస్తాయి, జీతం వస్తుంది, మూత్రం డబ్బులు వస్తాయి. ఇట్లా వాళ్ళకి ఒక ఆదాయం. అప్పుడు నాకు ఎప్పుడు డ్రైగా ఉంటుంది పొలం ఆవుల దగ్గర. ఇలా మీరు కూడా వాళ్ళకి ఒక బెనిఫిట్ చూపించారనుకోండి, వాళ్ళే పడతారు. అట్లా ఇలా మూత్రం సేకరించే పద్ధతి. ఆవు అప్పుడు ఇష్టపడుతుంది. అది అన్నాళ్ళే నిల్వ ఉంటుంది. ఈ మూత్రాన్ని నీడలో పెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. లేదా ఒక సంపు కట్టి దాంట్లో పోసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది ఈ ఘనజీవామృతం తయారు చేసుకుంటాకి ఈ 10 రోజుల పేడని కాళ్ళతో తొక్కి మూత్రం పోసేసేయండి. తగినంత మూత్రం పోసేసిన తర్వాత 2 కేజీలు బెల్లం, నీళ్ళు, అంటే మన శ్రీరామనవమి పానకం చేస్తాం కదా, అలా బెల్లం డైల్యూట్ చేసేసి దాంట్లో పోసేయండి. శనగపిండి 2 కేజీలు కాళ్ళతో తొక్కేయండి. 2 రోజుల్లో ఆరిపోద్ది. ఇది అంతా నీడనే చేయాలి. ఘనజీవామృతం చాలా గొప్పది. ఘనజీవామృతం ఎవరు చేయరు. తర్వాత 2-3 రోజులతో పారతో తిప్పండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో బాగా తయారు చేసుకోవచ్చు. వర్షాలు పడవు కదా. తర్వాత మీకు ప్లేస్ ఉంటే ఇలాంటి షెడ్ కింద కూడా వేసి చేసుకోవచ్చు. ఆ షెడ్ కింద ఫ్లోరింగ్ ఉండకూడదు, మట్టే ఉండాలి. ఘనజీవామృతం చేసినట్టయితే ఇలాగే ఉండి చేసుకోవచ్చు. దీని మీద బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఘనజీవామృతం. ఇది
సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ సంచుల్లో పెట్టకూడదు, గోను సంచుల్లో పెట్టండి, లేకపోతే రాశిగా పోసి పెట్టండి. తడి తగలకుండా వర్షం పడకుండా ఉంటే అది ఏం చెడిపోదు. ఇది ఆరినది 200 కేజీలు ఎకరానికి. మీరు ఏ పంటకైనా సరే 200 కేజీలు సరిపోతుంది. నాటిన 15 రోజుల నుంచి జీవామృతం మీరు ఇచ్చుకోవచ్చు. జీవామృతం తయారు చేయడం తెలుసు కదా, తెలియకపోతే ఆ పుస్తకం కూడా చదువుకోండి. ఈ జీవామృతం ఘనామృతం అనేది మనం క్రాప్ వేయకముందు సాయిల్ ప్రిపరేషన్, నేలని సారవంతం చేసుకోవటానికి, సిద్ధం చేసుకోవటానికి చేయాల్సిన పనులు. 2 కేజీలు బెల్లం, 2 కేజీలు శనగపిండిని ఏం చేస్తారు మీరు, పొడిని జల్లేసేయండి. బెల్లం కరగదు కాబట్టి బెల్లాన్ని వాటర్లో డైల్యూట్ చేసి పానకంలాగా వేయండి, చేసి కాళ్ళతో తొక్కేయండి. 2 రోజులకి మళ్ళీ పారతో తిప్పండి, ఆరిపోతుంది. ఇప్పుడు ఈ చెట్టు కింద అంతా ఉంటుంది, మీరు చూసారో లేదో, ఈ చెరువు ఉంది కదా, చెరువు గడ్డి మీద అంతా ఉంటుంది. ఇట్లా మీరు నాటిన దేశీ విత్తనమైన మన మొక్క అయినా సరే దాన్ని ఒకసారి అద్ది బీజామృతం నాటుకోండి. ట్రీట్మెంట్ మనకి ఎలాంటి డిసీజులు రాకుండా బీజామృతం ఎలా తయారు చేయాలో పుస్తకంలో ఉంటుంది. విత్తనం అంటే ఇప్పుడు మీరు ధాన్యం అనుకోండి, వరి పంట అనుకోండి, దాంట్లో ఒక 5-10 నిమిషాల నుంచి నీడ నానబెట్టాలి. ఇలా అన్నా ఏం కాదు. అదే ద్విదళానికి సంబంధించిన కందిపప్పు, మినుము, పెసలు అనుకోండి, ఇలా అనకూడదు ఎక్కువసేపు. ఏమవుతుంది, పైన లేయర్ వెళ్ళిపోతే జర్మినేషన్ రాదు. ఇలా ముంచి అలా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత నాటుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బీజామృతం తయారు చేసుకోవటం, శుద్ధి చేసుకొని వేసుకోవటం.